Hello aspirants, welcome to Analog IAS Academy. So, ee roju manki weekend. So, nowadays lot of people are saying this weekend vibes అని చెప్పేసి. వీకెండ్ వైబ్స్ అంటే ఈ రోజు రేపు రిలాక్స్ అవ్వమని కాదు. ప్రతిరోజు మీరు కొంత టైం చదివిన తర్వాత కొంత టైం రిలాక్స్ డెఫినెట్లీ అవ్వండి. ఎందుకంటే బ్రెయిన్కి కూడా మనం రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ క్లియర్ చేసే అంతవరకు ఈ వీకెండ్ వైబ్స్ వీటన్నిటికీ కూడా దూరంగా ఉండండి. ఇస్ దట్ ఓకే? సో అందుకే ఈరోజు ఈ కోట్ పెట్టాను అనమాట. సమ్ పీపుల్ వాంట్ ఇట్ టు హ్యాపెన్, తర్వాత సేమ్ విష్ ఇట్ వుడ్ హ్యాపెన్, అదర్స్ మేక్ ఇట్ హ్యాపెన్. సో మనకి ఒకటి జరగాలి, నా లైఫ్లో నేను ఇది సాధించాలి, నేను ఒక ఐఏఎస్ అవ్వాలి అని చాలామంది అనుకుంటారు, నేను రిచ్ అవ్వాలి, నేను అది అవ్వాలి ఇది అవ్వాలని. కానీ దాన్ని సార్థకత చేసుకునే వాళ్ళు ఎంతమంది? చాలా కొంతమంది. సో అందుకనే మీరు ఆ ఫ్యూ పీపుల్లో ఉండండి. కళలు కనటమే కాదు, దాన్ని మనం సాకారం కూడా చేసుకోవాలి. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈరోజు మనకి వీక్లీ రౌండప్ అనమాట. సో ఈ వీక్ మొత్తం ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని కొన్ని మనం తీసుకొని చెప్పుకుందాం. ఓకే, హంటా వైరస్ మళ్ళీ ఇది మనకి న్యూస్లో ఉంది. సో దీని గురించి మనం చదువుకుందాం. ఈ ఇయర్లో మనకి హంటా వైరస్ న్యూస్లో ఉంది అనమాట. మళ్ళీ ఇంకొకసారి ఇది న్యూస్లోకి వచ్చింది. సెకండ్, టోటల్ లూనార్ ఎక్లిప్స్ అండ్ బ్లడ్ మూన్. ఈ బ్లడ్ మూన్ ఏదైతే ఉందో లాస్ట్ సండే మనకి వచ్చింది. సో వీ విల్ టాక్ అబౌట్ దిస్. నెక్స్ట్, ఎన్ఐఆర్ఎఫ్ ఇండియాస్ ర్యాంకింగ్ 2025 పిట్ఫాల్స్ అండ్ ప్రోగ్రెస్. సో ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అనేది ఏంటి, వాట్ ఈస్ దిస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఈ ర్యాంకింగ్ వ్యవస్థలో మనకి 100%కి ఎలా ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు, ఏ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ టాప్లో ఉన్నాయి అనేది మనం చదువుకుందాం. ఇంకా ద అపతాని ట్రైబ్ చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఆంథ్రోపాలజీ స్టూడెంట్ అయితే ట్రైబల్ ప్రొఫైల్లో అపతాని ట్రైబ్స్ మీకు మెన్షన్ చేసింది, మనకి పేపర్ 2లో మెన్షన్ చేసింది. ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ మనకి సిపి రాధాకృష్ణన్ గారు, హీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి సిపి రాధాకృష్ణన్ గారి గురించే కాకుండా మనం వైస్ ప్రెసిడెంట్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్, నేపాల్ అపాయింట్స్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ యాజ్ పిఎం ఆఫ్టర్ జెన్జీ ప్రొటెస్ట్. సో మనకి జెన్జీ ప్రొటెస్ట్ అనేది మనకి ఏమైంది అంటే నేపాల్ని అట్టుడికించేసింది. ఓలీ గారు మనకి దుబాయ్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తను ఏం చెప్పారంటే అతని హెల్త్ కన్సర్న్స్ అనేది సైట్ చేసి నా హెల్త్ ఏదో బాగాలేదు అందుకే నేను వెళ్ళాను అని చెప్పారు. ఇంకా నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ మల్టీ స్టేజ్ మలేరియా వ్యాక్సిన్ యాడ్ ఫాల్సీ వ్యాక్స్. సో ఇవన్నీ మనం ఈరోజు చదువుకోపోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ద వెరీ ఫస్ట్ ఆర్టికల్ హంటా వైరస్ గురించి మనం చదువుకుందాం. బట్ బిఫోర్ స్టడీయింగ్ అబౌట్ హంటా వైరస్, సో మనందరికీ తెలుసు మనకి ఒక గ్రౌండ్ బ్రేకింగ్ ఆ తీర్పు అనేది వచ్చింది. సో దాని కారణంగా టీజీపీఎస్సీ మెయిన్స్ ఏదైతే ఉందో దాన్ని రీవాల్యుయేట్ చేయాలి, లేదా మళ్ళీ ఏం చేయాలి, ఎగ్జామ్ని రీకండక్ట్ చేయాలి అని చెప్పారు. సో ఈ సందర్భంగా మనకి ఏమైంది అంటే, అంతేకాకుండా ఆ పాత స్టూడెంట్స్కే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఎనలాగ్ ఐఏఎస్ అకాడమీ అందు ఈ టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కోచింగ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో దాని ఫీజు వచ్చేసి జస్ట్ 65,000. ఇది మీరు ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో కూడా మీరు పే చేసుకోవచ్చు. మనకి ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంది 15%. ఈ 65,000లో 15% మీకు డిస్కౌంట్ అనేది మీకు వస్తుంది అనమాట. సో మన రాష్ట్రంలోనే, మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే టాప్ ఫ్యాకల్టీని తీసుకుని వచ్చి మీకు ఈ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో తొందరగా మీరు ఎన్రోల్ అవ్వండి. అండ్ ఇంకా క్లాసెస్ మనం చూసుకుంటే 18th సెప్టెంబర్ నుంచి మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ అవబోతున్నాయి. ఇది మీరు ఆన్లైన్ ఆఫ్లైన్లో రెండిట్లో కూడా మీరు ఈ కోర్సెస్ని సాధించవచ్చు. ఓకే, సో నౌ లెట్ us actually stick back to the important current affairs of the day. హంటా వైరస్ గురించి మనం చదువుకుందాం. సో ఈ ఇయర్ హంటా వైరస్ మనకి ఎందుకు న్యూస్లో వచ్చింది అంటే, ఆస్కర్ విన్నింగ్ యాక్టర్ వైఫ్ డైడ్ ఆఫ్ హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్. సో మనకి సిండ్రోమ్ అని చెప్పేసి మీకు ఎప్పుడైనా సరే ఒక వ్యాధిలో మనకు కనుక కనిపిస్తే, సిండ్రోమ్ అంటే ఏంటి, ఆ వ్యాధి యొక్క లక్షణాలు, ఇట్ హ్యాస్ సమ్ సిమ్టమ్స్, దాన్నే మనం సిండ్రోమ్ అని చెప్పేసి అంటాం. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ చూడండి, పల్మనరీ అని చెప్పేసి ఉంది. పల్మనరీ అంటే సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ద లంగ్స్. ఓకే, సో ఇది మనకు ఒక జూనెటిక్ వైరస్ అనమాట. సో దీని కారణంగా మనకి ఏమవుతుంది అంటే రెస్పిరేటరీ ఇల్నెస్ అనేది వస్తుంది, బ్రీదింగ్ ఇష్యూస్ అనేవి మనకి వస్తాయి. ఓకే,
సో మనకి ఇది 1993 ఇది మనకి ఏమైంది అంటే యుఎస్ఏలో 4 కార్నర్స్ రీజియన్లో మొదటిసారి ఇది డిస్కవర్ చేయడం అనేది జరిగింది. ఇంకా జూనెటిక్ డిసీజ్ అంటే ఏంటి, మనకి జంతువుల నుంచి మనుషులకి వచ్చే డిసీజెస్నే మనం జూనెటిక్ డిసీజెస్ అని చెప్పేసి అంటాం. ఇంకా ఇది ఏ ఫ్యామిలీకి సంబంధించింది అంటే బునియా విరిడే అనే ఫ్యామిలీకి సంబంధించింది. సో ఇది వైరస్ కాబట్టి వైరస్ ఫ్యామిలీకి సంబంధించింది. ఇంకా దీనికి ఈ వ్యాధి రావడానికి గల లక్షణం ఏంటి అంటే మనకి ఎలుకల నుంచి వస్తుంది అన్నమాట. రోడెంట్ బోర్న్ వైరస్ ఫ్యామిలీ, ఇది ఎలుకల నుంచి వస్తుంది. దీని కారణంగా మనకి సివియర్ ఇల్నెస్ అండ్ డెత్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో మనకి లిథాలిటీ అనేది ఎక్కువగా ఉంది. సో విపరీతమైన వ్యాధికి గురి చేసే లక్షణాలు ఉంటాయి అన్నమాట దీనికి. ఇక దీనికి ఒకసారి జోగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ ఒకసారి చూద్దాం. సో మనకి హంటా వైరస్ పల్మనరీ సిండ్రోమ్ మనం కనుక చూసుకుంటే వెస్ట్రన్ హెమిస్పియర్. సో ఇది మనకి వెస్ట్రన్ హెమిస్పియర్ అంటే ఇది అన్నమాట, ఇది ఈస్టర్న్ హెమిస్పియర్ అంటాం, ఇది వెస్ట్రన్ హెమిస్పియర్. ఇక్కడ చూడండి చాలా ఎక్కువగా యూరోప్లో అయితే మరీ విపరీతంగా ఉన్నాయి. ఎందుకు యూరోప్లో అంత విపరీతంగా ఉన్నాయి, మీరు యూరోపియన్ సిటీస్ మనం చూసుకోండి చాలా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్లో వాళ్ళు మోడర్న్ టైమ్స్కి తగ్గట్టుగా కన్స్ట్రక్ట్ చేసుకోలేదు. అండ్ దే బికేమ్ ద బెస్ట్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ దిస్ రోడెన్స్ అక్కడ బాగా పెరగటం అనేది జరిగింది. ఓకే, సో మనకి ఇది నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికాలో కూడా ఈ వ్యాధి చాలా బలంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఈ స్ట్రెయిన్స్ మనకి యూరప్ అండ్ కొంత భాగం ఏషియాలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. హెమరేజ్ ఫీవర్ అని రీనల్ సిండ్రోమ్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఓకే, సో మనకి హెమరేజ్ అంటే నర్వ్స్ నుంచి బ్లడ్ లీకేజ్ని మనం హెమరేజ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో అంతేకాకుండా రీనల్ ట్రాక్లో కూడా మనకి ఈ వైరస్ లక్షణం కారణంగా బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇది ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ క్యారీడ్ బై ద డీర్ మౌస్. సో ఇక్కడ మనకి చాలా మౌసెస్ ఉన్నాయి, దాంట్లో చాలా మైస్, నాట్ మౌసెస్, ఐఎమ్ సో సారీ, మైస్ కదా. సో మైస్ చాలా ఉన్నాయి, దాంట్లో మనకి ఎస్పెషల్లీ ముఖ్యంగా డీర్ మౌస్ కారణంగా ఈ వ్యాధి అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా దీని మానిటరింగ్ ఇన్ ఇండియా మనం చూసుకుంటే ఇప్పటి వరకు పెద్దగా దీని అవుట్ బ్రేక్ అనేది లేదు. సో ఒకసారి ఈ పిక్చర్లో చూడండి మీకు ఎలాగా మైస్ కనిపిస్తాయో. సో దీస్ ఆర్ ద రిజర్వాయర్ హోస్ట్ అనమాట. ఓకే, సో కెన్ యూ సీ హియర్ డీర్ మైస్ కనిపిస్తుంది, డీర్ మౌస్ కనిపిస్తుంది, హౌస్ మౌస్ కనిపిస్తుంది, వైట్ ఫుటెడ్ డీర్ మౌస్. ఇవన్నీ కూడా ఈ వ్యాధి రావడానికి గల ప్రధానమైన కారణాలు. సో దీనికి ఏంటి అంటే డీర్ మైస్, నెక్స్ట్ కాటన్ ర్యాట్స్, రైస్ ర్యాట్స్, వైట్ ఫుట్ మైస్. సో ఈ ఏవైతే ఎలుకలు ఉన్నాయో దీని నుంచి ఏమవుతుంది అంటే వైరస్ ఈజ్ షెడ్ ఇన్ ద సలైవా. దాని యొక్క ఉమ్ము నుంచి ఈ వైరస్ అనేది ఎక్కడైనా సరే ఫుడ్ ఆర్టికల్స్ కానీ ఏదైనా సరే ఉంటే దాని కాంటాక్ట్లో వచ్చినప్పుడు అప్పుడు అది మనుషులకు కూడా సంక్రమిస్తూ ఉంటుంది అన్నమాట. సో దాని యూరినల్స్ నుంచి, అంతేకాకుండా దాని యొక్క ఎక్స్క్రీటా నుంచి, ఈ మూడిటి నుంచి మనకి ఏమవుతుంది అంటే ఈ వ్యాధి మనుషులకి సోకుతూ ఉంటుంది. సో ఇది మనకి ఏమవుతుంది అంటే ఇన్హలేషన్ ఆఫ్ ఏరోజోల్ వైరస్ పార్టికల్స్, ఈ రోడెంట్ ఎక్స్క్రీటా నుంచి మనకి ఏదైతే మనం పీలుస్తామో జస్ట్ లైక్ దట్ వైరస్ అనేది బాడీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. లేదా మనకి ఎలుకలు కరవటం కారణంగా, కంటామినేటెడ్ ఫుడ్ ఆర్ డస్ట్ ఎక్స్పోజర్, వీటన్నిటి కారణంగా ఈ వ్యాధి అనేది మనకి సోకుతుంది. ఇంకా దీని పాథోజన్స్ చూసుకుంటే మనకి వైరస్ అనేది రెస్పిరేటరీ ట్రాక్ బ్రీత్ చేయటం కారణంగా ఈ మొత్తం ఊపిరితిత్తుల వరకు ఇది వెళ్ళిపోతుంది అన్నమాట. ఊపిరితిత్తుల్ని ఇది ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో దీని కారణంగా మనకి ఏమవుతుంది అంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. క్లినికల్ సిమ్టమ్స్ మనం చూసుకుంటే ఒకసారి ఈ వ్యాధి సోకిన తర్వాత 1 నుంచి 5 వారాల లోపల మనకి ఫీవర్ వచ్చే లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా చిల్స్, వణుకు జ్వరం, తర్వాత మజిల్ ఏక్స్, కండరాల్లో నొప్పి, హెడేక్ వస్తుంది, ఫ్యాటిక్ వస్తుంది. హెడేక్ మీకు తెలుసు, ఫ్యాటిక్ అంటే నీరసం, విపరీతమైన నీరసం, కడుపులో నొప్పి, చెస్ట్ టైట్నెస్, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, ఇవన్నీ కూడా ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ఇక ఒకసారి ఈ వ్యాధి వస్తే మనకి మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది అంటే 30 నుంచి 40% మంది ప్రతి 100 హంటా వైరస్ పేషెంట్స్లో 30 నుంచి 40% మంది చనిపోయారు. సో చాలా దీని యొక్క లిథాలిటీ చాలా ఎక్కువ ఉంది అని మనం చెప్పొచ్చు. ఇక దీని ట్రీట్మెంట్ కనుక చూసుకుంటే ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి, వైరస్ కారణంగా మనకి ఏదైనా సరే వ్యాధి సంక్రమిస్తే దానికి వ్యాక్సిన్ కనుక్కోవటం చాలా చాలా కష్టం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మనకి రైట్ నో ఈ రెయినీ సీజన్ ఉంది కదా, విపరీతంగా వర్షాలు పడుతున్నాయి. సో ఈ టైం పీరియడ్లో మనకి యూజువల్లీ ఏం జరుగుతూ ఉంటుంది, కామన్ కోల్డ్. సో చాలా కామన్గా వస్తూ ఉంటుంది కామన్ కోల్డ్. మరి ఇప్పటి వరకు దీనికి వ్యాక్సిన్ కనుక్కున్నామా?
కనుక్కోలేదు. ఇది కాన్స్టెంట్గా రికరింగ్ డిసీజ్. సో వైరస్ సంబంధించిన ఏదైతే వ్యాధులు ఉంటాయో దానికి సంబంధించిన ఏదైనా సరే ట్రీట్మెంట్ కనుక్కోవటం కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. సో అలాగే ఈ హంటా వైరస్కి మనం కనుక చూసుకుంటే దెర్ ఇస్ నో స్పెసిఫిక్ ఆర్ క్యూర్ ఫర్ యాంటీవైరల్ ట్రీట్మెంట్. సో మనకి హాస్పిటలైజేషన్, ఈ వ్యాధి సంక్రమించినమంటే వాళ్ళని హాస్పిటల్లో పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ థెరపీ, ఎందుకంటే ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధి కాబట్టి మెకానికల్ వెంటిలేషన్. సెరోలాజికల్ టెస్ట్ అంటే ఏంటి, మనకి బ్లడ్ టెస్ట్లు అనేది చేయాలి. ఆర్టీపీసీఆర్ మనకి స్వాబ్స్ తీసుకొని మనం పరీక్షించాలి. చెస్ట్ ఎక్స్రే, బైలేటరల్ ఇంటర్స్టిటల్ ఇన్ఫిల్ట్రేట్స్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ దట్ యూ హ్యావ్ కంప్లీట్లీ అండర్స్టూడ్ అబౌట్ దిస్ హంటా వైరస్. ఇంకా దీని ప్రివెన్షన్ చూద్దాం. ఒకసారి దీని ప్రివెన్షన్ చూద్దాం. ఈ వ్యాధి సంక్రమిస్తే మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పేసి. ఒకటి, ఈ వ్యాధి ఎవరి నుంచి సంక్రమిస్తుందో మనం అర్థం చేసుకోవాలి. రోడెంట్ పాపులేషన్. సో అంటే మనం మైస్ని చంపేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ ఎలుకల్ని చంపేయాల్సి వస్తుంది. రెండోది, ఫుడ్ని చాలా జాగ్రత్తగా అంటే ఎలుకలకి దగ్గరగా అవ్వకుండా మనం కాపాడుకోవాలి. క్లీనింగ్ మెథడ్స్ని అవాయిడ్ స్వీపింగ్ డ్రై రోడ్ అండ్ డ్రాపింగ్స్. ఓకే, సో క్లీనింగ్ మెథడ్ని జాగ్రత్త పెట్టాలి. పబ్లిక్ అవేర్నెస్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయాలి. ఓకే, సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ కంప్లీట్లీ అండర్స్టూడ్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ టాపిక్. నౌ లెట్ us అండర్స్టాండ్ the other important article of the day, total lunar eclipse and the blood moon. సో ఇది చాలాసార్లు మనకి మూవీస్లో ఈ బ్లడ్ మూన్ అనే కాన్సెప్ట్ కనుక చూసుకుంటే ఈ వ్యాంపైర్స్ ఇలాంటి వాళ్ళందరూ భలే అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. ఈ బ్లడ్ మూన్లో ఈ వుల్వరీన్స్ అనేవి ఇవన్నీ కూడా చాలా యాక్టివేట్ అయిపోతాయి. వ్యాంపైర్స్ యాక్టివేట్ అయిపోతారు. అదంతా ఒక ఫిక్షన్. వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ దట్ అలాంటిదంతా ఏం జరగదు, అదంతా ఒక ఫిక్షన్. సో అంతేకాకుండా సోలార్ ఎక్లిప్స్ అప్పుడు కానీ, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అప్పుడు ప్రెగ్నెంట్ విమెన్ లోపల ఉండాలి, అలా ఏం అవసరం లేదు. ఓకే, సో దాని కారణంగా ఏం ప్రాబ్లం అనేది రాదు. ఆ టైం పీరియడ్లో ఫుడ్ తినకూడదు, అది తినకూడదు, నథింగ్ విల్ హ్యాపెన్. ఓకే, వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈస్ దట్ రేషనల్ థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పిందే కాదు, మనకి స్వామి వివేకానంద గారు, ద గ్రేటెస్ట్ హిందూ ఆఫ్ ఆల్ టైమ్స్, ఆయనే చెప్పారు. సో రేషనాలిటీని పెట్టుకోవాలి. మనం ఏం చేయకూడదు, మన ఏవోటి బిలీవ్స్ అనేవి మనం పెట్టుకొని మన రేషనల్ థింకింగ్ని మనం కట్టడి చేసుకోకూడదు. ఓకే, సో ఒకసారి ఈ బ్లడ్ మూన్ అంటే మనకి నిజంగా మూన్ బ్లడ్ కలర్లో అంటే మూన్ లోపల అవుతుందా అంటే ఇది మూన్ లోపల జరగదు, ఇది బ్లూ లైట్ స్కాటరింగ్ వల్ల జరుగుతుంది. ఓకే, దిస్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ద బ్లూ లైట్ స్కాటరింగ్. అది దాని గురించి మనం ఇప్పుడు చదువుకుందాం. 7 సెప్టెంబర్ 2025 మనకి టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనేది మనకి జరిగింది అనమాట. ఇక్కడ ఈ టైం పీరియడ్లో మనకి ఏం జరుగుతుంది అంటే మూన్ విల్ పాస్ కంప్లీట్లీ త్రూ ద ఎర్త్స్ అంబ్రా డార్కెస్ట్ షాడో. ఓకే, సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ బిలీవ్ దిస్ టు బి ద సన్, ఇది ఒకవేళ మనం సన్ అనుకుంటే ఇక్కడ మనకి ఎర్త్ ఉంది. సో ఇది మన భూమి, తర్వాత ఇక్కడ మనకి చంద్రుడు ఉన్నాడు అనుకుందాం. సో ఐ విల్ నేమ్ ఇట్ దిస్ ఆస్ మూన్, దిస్ ఆస్ ద ఎర్త్, అండ్ ఇది మనకి ఏంటిది సన్. దిస్ ఇస్ అ స్టార్, దిస్ ఇస్ అ ప్లానెట్. సన్ అనేది ఏంటి మనకి, అది ఒక నక్షత్రం, స్టార్. మన భూమి అది మనకి ఏంటిది, అది మనకు ఒక గ్రహం. మూన్ అనేది ఏంటి, మన భూమికి ఉన్న ఒకే ఒక న్యాచురల్ శాటిలైట్. అవునా, మనకి ఉన్న ఒకే ఒక న్యాచురల్ శాటిలైట్. సో ఎప్పుడైతే మనకి సన్ నుంచి వచ్చే రేస్ భూమి కంప్లీట్గా ఆపేస్తుందో, దాని షాడో అయితే కంప్లీట్గా పడుతుందో, దీన్నే మనం అంబ్రా అంటాం, డార్కెస్ట్ షాడో. సో అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే బ్లడ్ మూన్ అనేది కనిపిస్తుంది. ఈ ఫినామినానే మనకి బ్లడ్ మూన్. యాక్చువల్లీ ఇది టోటల్ లూనార్ ఎక్లిప్స్ అండ్ ఈ కారణంగా బ్లూ లైట్ స్కాటర్ అయిపోవటం కారణంగా దాన్నే మనం బ్లడ్ మూన్ అంటాం. అంతేకాకుండా ఇక్కడ కూడా మనకి కొంత షాడో ఉంటుంది, దీనే మనం పెనంబ్రా అని చెప్పేసి అంటాం. వి కాల్ దిస్ as పెనంబ్రా. ఓకే, సో ఇక్కడ మనకి మూన్ ఎలా కనిపిస్తుంది, రెడ్డిష్ కాపరీ. సో దీనే మనం బ్లడ్ మూన్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, సో ఇది మీకు బాగా అర్థమవుతుంది. జస్ట్ లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఇక్కడ సన్ ఉంది, సో ఎర్త్ యొక్క డార్కెస్ట్ షాడో పడితే దాన్నే మనం అంబ్రా అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ as పెనంబ్రా. ఈస్ ఇట్ ఓకే? సో నౌ అంబ్రా అంటే ఏంటి, మనకి ఇట్ ఈస్ ద డార్కెస్ట్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద షాడో. అంబ్రా అంటే మనకి సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద షాడో కంప్లీట్ డార్క్ ఉంటుంది. అక్కడ లైట్ సోర్స్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ కారణంగా. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ రెండు తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫోన్ ఉంది. ఈ ఫోన్ ఇక్కడ నేను లైట్ కనుక వేస్తే, సో ఇఫ్ ఐ యాక్చువల్లీ ఇక్కడ ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి, ఈ టార్చ్ లైట్ ఏం చేస్తుంది, ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్ లైక్ దిస్,
సో ఇది కంప్లీట్గా ఓపేక్ ఆబ్జెక్ట్ కదా. ఈ ఓపేక్ ఆబ్జెక్ట్ ఏం చేస్తుంది అంటే ఈ పర్టికులర్ పార్ట్లో కొంత షాడో ఇక్కడ కంప్లీట్గా లైట్ అనేది డార్క్గా అయిపోతుంది. దాన్నే మనం అంబ్రా అని చెప్పేసి అంటాం. ఇక నెక్స్ట్ పెనంబ్రా అంటే ఏంటి, మనకి లైట్ అవుటర్ పార్ట్ ఆఫ్ ద షాడో యొక్క అవుటర్ పార్ట్ అనేది ఉంటుంది. అక్కడ మనకి కొంత లైట్ పోర్షన్ అనేది సన్ బ్లాక్ చేస్తుంది అన్నమాట. సో సమ్ లైట్ టు రీచ్ దిస్ ఏరియా, దాన్నే మనం ఏమంటాం పెనంబ్రా అని చెప్పేసి అంటాం. ఈ రెండు టైప్స్ ఆఫ్ షాడోస్ ఆర్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ బ్లాక్స్ ఏ లైట్ సోర్స్. ఓకే, సో ఏదైనా ఆబ్జెక్ట్ అంటే ఎస్పెషల్లీ ద ఒపేక్ ఆబ్జెక్ట్స్. సో హియర్ వాట్ షుడ్ హ్యాపెన్, ఒపేక్ ఆబ్జెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైతే లైట్ సోర్స్ని బ్లాక్ చేస్తాయో అప్పుడే ఈ అంబ్రా అండ్ పెనంబ్రా అనేవి జరుగుతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు ఏం చదువుకుందాం అంటే లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటో చదువుకుందాం. చంద్రగ్రహణం గురించి చదువుకుందాం. ఇది ఏం జరుగుతుందంటే మూన్ అనేది అంటే మనకి చంద్రుడు ఎప్పుడైతే ఎర్త్ షాడోలోకి మూవ్ అవుతాడో, భూగ్రహం యొక్క షాడోలోకి దాని నీరులోకి ఎప్పుడైతే ఎర్త్ మూవ్ అవుతాడో అప్పుడే మనకి లూనార్ ఎక్లిప్స్ అనేది జరుగుతుంది. సో ఈ పర్ఫెక్ట్ అలైన్మెంట్ సన్, ఎర్త్ అండ్ మూన్ ఇది మనకి ఎప్పుడు జరుగుతుంది, డ్యూరింగ్ అ ఫుల్ మూన్ డే. ఇది మనకి న్యూ మూన్ అప్పుడు కాదు, ఫుల్ మూన్ అప్పుడు జరుగుతూ ఉంటుంది. సో టైప్స్ ఆఫ్ లూనార్ ఎక్లిప్స్ మనం చూసుకుంటే, ఒకటి టోటల్ లూనార్ ఎక్లిప్స్. మొత్తం లూనార్ ఎక్లిప్స్ అంటే మొత్తం ఎంటైర్ మూన్ ఎంటర్స్ ద ఎర్త్ అంబ్రా. ఓకే, సో మొత్తం మూన్ అంతా కూడా ఎర్త్ యొక్క షాడో ఆబ్వియస్లీ కదా, మన చంద్రుడి కంటే ఎర్త్ అనేది చాలా పెద్దది కాబట్టి సో ఎర్త్ యొక్క షాడో మొత్తంలోకి మూన్ మూవ్ అవటాన్నే మనం టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటాం. అప్పుడు మాత్రమే మూన్ మనకి బ్లడ్ రెడ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ మనం కనుక చూసుకుంటే ఓన్లీ సర్టెన్ పార్ట్ ఆఫ్ ద మూన్ ఎంటర్స్ ద ఎర్త్ అంబ్రా. అప్పుడు మనకి ఏం జరుగుతుంది, పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ మనం చూస్తూ ఉంటాం. ఇంకా బ్లడ్ మూన్ ఫినామినా జరగడానికి గల కారణం ఏంటి, ఇట్ అక్కర్స్ ఓన్లీ డ్యూరింగ్ ద టోటల్ లూనార్ ఎక్లిప్స్. ఇది సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు మనకి టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనేది జరుగుతుంది. ఇంకా రెడ్ కలర్ ఫామ్ అవటానికి గల కారణం ఏంటి అంటే మనకి ఫస్ట్ రీజన్ ఎర్త్ అనేది సన్లైట్ని మొత్తంగా దాని షాడో బ్లాక్ చేస్తుంది. క్యూంకి ఎర్త్ అనేది ఒక ఒపేక్ ఆబ్జెక్ట్ కాబట్టి. ఇంకా సన్లైట్ ఏం చేస్తుంది అంటే ఇట్ బెండ్స్ త్రూ ద ఎర్త్ అట్మాస్ఫియర్. దీనే మనం రేలీ స్కాటరింగ్ అని చెప్పేసి అంటాం. ఈ రేలీ స్కాటరింగ్ అంటే ఏంటి, బ్లూ లైట్ అనేది స్కాటర్ అయిపోతాం కారణంగా రెడ్ అండ్ ఆరెంజ్ లైట్ అనేది పాస్ అవుతాయి. అప్పుడు అది మూన్ మీద పడటం కారణంగా హెన్స్ ద గ్లో. అదే మనకి రెడ్డిష్ ఎల్లో అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీని కారణంగానే మనకి ఏమవుతుందంటే స్కైలో ఈ సన్సెట్ అండ్ సన్ రైజ్లో కూడా మనకి సేమ్ ఫినామినా అనేది కనిపిస్తుంది. ఓకే, సో మీకు అర్థమైంది కదా ఈ బ్లడ్ మూన్ అనేది ఎలా ఫామ్ అవుతుందని. సో ఇది నిజంగా చెప్పండి, దీని కారణంగా ఏదైనా హాని జరగబోతుందా, ఏ హాని జరగబోదు, ఏ హాని అసలు జరగదు కూడా. మీరు వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఈ టైంలో కొంతమంది పరిస్థితి ఏదో పాడైపోతుంది ఇలా ఎవరైనా చెప్తుంటే జస్ట్ డోంట్ బిలీవ్ ఇట్. ఇట్ హ్యాస్ గాట్ కంప్లీట్లీ టు డూ విత్ ద ఫిజిక్స్. ఇది అంతా ఒక ఫిజికల్ ఫినామినా. సో దీని మీద మనకి ఎంసీక్యూస్ ఎలా వస్తాయో ఒకసారి చూద్దాం. Consider the following statements about a blood moon. It occurs only during a total lunar eclipse. So that's correct. The reddish color is due to the Rayleigh scattering in Earth's atmosphere. అదే కదా, బ్లూ లైట్ స్కాటర్ అవటం కారణంగా రెడ్ అండ్. సో మీరు కనుక చూసుకుంటే విజిబుల్ స్పెక్ట్రమ్లో విబ్జియోర్లో ఓకే విబ్జియోర్. సో బ్లూ లైట్కి హై ఇంటెన్సిటీ అనేది ఉంటుంది. సో ఆరెంజ్ అండ్ రెడ్ సో దీనికి లెస్ ఇంటెన్సిటీ అనేది ఉంటుంది. సో బ్లూ లైట్ స్కాటర్ అయిపోవటం కారణంగా ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేస్తున్నారు, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ లైట్ ఫిల్ చేస్తున్నారు. హెన్స్ దట్ మూన్ అపియర్స్ ఇన్ దట్ కలర్. ఇది మనకి మార్నింగ్ సన్ రైజ్ అండ్ సన్సెట్లో కూడా సేమ్ ఫినామినా అనేది కనిపిస్తుంది. ఇట్ అక్కర్ డ్యూరింగ్ బోత్ ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ ఫేజెస్. సో ఇది మొత్తం న్యూ మూన్ ఫేజ్లో మనకి జరగదు, ఫుల్ మూన్ ఫేజ్లోనే మనకి జరుగుతుంది, పౌర్ణమిలోనే మనకి జరుగుతుంది. So 1 and 2 statements. So first and second statements are only correct. So hence the option A is correct. Are you following me? So now let us understand the other most important article of the day, that is NIRF India Rankings 2025 Pitfalls and Progress. ఒకసారి మనం చూద్దాం. సో మనకి ఇది ఏదైతే ఉందో ఈ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఉందో ఇది ఇన్స్టిట్యూట్స్కి ఇస్తారనమాట. మన నేషన్ వైడ్గా మొత్తం నేషన్ వైడ్గా ఇన్స్టిట్యూట్స్కి ఈ ర్యాంకింగ్ అనేది జరుగుతుంది. ఈ ర్యాంకింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, ఏ ఇన్స్టిట్యూట్ ఎలాగా ర్యాంక్స్ అనేది బ్యాక్ చేసే, దీని మీద వస్తున్న క్రిటిసిజంని ఒకసారి మనం చదువుకుందాం.
మనకి ఈ ఎన్ఐఆర్ఎఫ్ మనం కనుక చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 2015లో ఇది లాంచ్ చేశారు అనమాట. 2015లో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ని తీసుకొని వచ్చారు. ఇక దీని పర్పస్ ఏంటి అంటే ప్రతి సంవత్సరం, ఇది 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలు కాదు, ప్రతి సంవత్సరం మనకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. ఇది కేవలం మన కంట్రీకి మాత్రమే రెస్ట్రిక్టెడ్. ఓకే, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సో దట్ అవి ఏం చేస్తాయంటే అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ, కాంపిటేటివ్నెస్ని మెయింటైన్ చేస్తాయనే ఒక మంచి ఉద్దేశంతో ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ అనేది ఇస్తారు. ఇక దీన్ని ఎలా కవర్ చేస్తారు అంటే మొత్తం 7,692 ఇన్స్టిట్యూట్స్ని కవర్ చేస్తారు. సో ఈసారి మనకి 2025లో మొత్తం ఎన్ని ఇన్స్టిట్యూట్స్ కవర్ అయ్యాయి? 7,692 ఇన్స్టిట్యూట్స్ కవర్ అయ్యాయి. ఇది హైయెస్ట్ పార్టిసిపేషన్ అనమాట. ఇంకా మొత్తం 17 కేటగిరీస్లో ఈ ర్యాంకింగ్ అనేది ఇస్తారు. సో అంతేకాకుండా ఎస్డిజి బేస్డ్ కేటగిరీ ఏంటి? సస్టైనబుల్ అండ్ గ్రీన్ ప్రాక్టీసెస్. ప్రతి ఇన్స్టిట్యూట్లో ఎవరైనా సరే ఈ సస్టైనబుల్ అండ్ గ్రీన్ ప్రాక్టీసెస్ అంటే వాళ్ళ కాంపౌండ్లో ఎక్కువ చెట్లు పెంచటం, వాటిని మెయింటైన్ చేయటం, ఇలాంటివి కూడా కన్సిడరేషన్లో తీసుకుంటారు అని దీని యొక్క అర్థం. ఇంకా ఈసారి మనకి టాప్ పర్ఫార్మర్ ఎవరు అంటే మనకి ఐఐటి మెడ్రాస్. ఇది మనకి వరుసగా 7 సంవత్సరాలు వరుసగా ఐఐటి మెడ్రాస్ మనకి టాప్లో ఉండటం అనేది కనిపిస్తుంది. ఓకే, ఇంకా పారామీటర్స్ ఆఫ్ ర్యాంకింగ్ ఒకసారి మనం చూద్దాం. అసలు ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ బాగా రాస్తారు అనుకోండి, సో ఫస్ట్ 100 మార్క్స్కి రాస్తారు అనుకోండి, ఒకరికి 95 మార్క్స్ వచ్చింది, అతన్ని మనం ఏం చెప్తాం? టాప్ పర్ఫార్మర్ అని చెప్పేసి చెప్తాం. సో అక్కడ మనం మార్క్స్ అనేది ఎలాగైతే క్రైటీరియాగా తీసుకున్నామో ఇక్కడ కూడా వీళ్ళు కొన్ని పారామీటర్స్ కొన్నిటిని క్రైటీరియాగా తీసుకుంటారు. అలా తీసుకునేది ఏంటి? టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. దానికి 30% వెయిటేజ్ అనేది ఇస్తున్నారు. సో ఒకటి, అధ్యాపకులు బాగా ఉండాలి, బాగా చెప్పాలి. ఆ చెప్పడం కారణంగా లెర్నింగ్ అండ్ రిసోర్సెస్, వాళ్ళకి ఎన్ని రిసోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, ల్యాబ్స్ అవైలబుల్గా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా కన్సిడరేషన్ చేస్తారు. దానికి ఎంత ఇస్తారు? మొత్తం 100%లో 30% వెయిటేజ్ అనేది టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్కి 30% అనేది ఇస్తారు. సో ఫ్యాకల్టీ, క్వాలిటీ ఫ్యాకల్టీ, స్టూడెంట్ స్ట్రెంత్, ఫినాన్షియల్ రిసోర్సెస్, ఇవన్నీ కన్సిడర్ చేస్తారు. ఇక సెకండ్ క్రైటీరియా మనం చూసుకుంటే రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. ఓకే, సో దీనికి కూడా ఒక 30%. సో టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్కి నెక్స్ట్ మనకి ఏమవుతుంది అంటే రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. సో పబ్లికేషన్స్, సైటేషన్స్, పేటెంట్స్, ఇన్నోవేషన్, ఇవన్నీ కూడా ఈ కేటగిరీలో ఫామ్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి 60% అనేది కవర్ అయిపోయింది. ఇంకా మనకి ఎంత ఉంది? 40% మాత్రమే మిగిలింది. ఇంకా ఈ 40% మనం కనుక చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అవుట్కమ్స్, ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో చదివిన స్టూడెంట్స్కి ఎంతవరకు ప్లేస్మెంట్స్ అనేవి దొరికాయి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లేస్మెంట్స్, హయ్యర్ స్టడీస్, మీడియం శాలరీ, వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసుకుంటారు. ఇంకా 20%, సో 60% అయిపోయింది. సో 20%, సో మనకి 60%లో 30% మనం ఏమని చెప్పుకున్నాం? టీచింగ్ అండ్ లెర్నింగ్ రిసోర్సెస్కి. ఆ తర్వాత నెక్స్ట్ రీసెర్చ్, దానికి మనకి 30%. సో 20% మనం కనుక చూసుకుంటే సో గ్రాడ్యుయేషన్ అవుట్కమ్కి మనం 20% అనేది ఇచ్చాం. సో మనకి 60 + 20 80% అయిపోయింది. ఇంకా 20% అనేది ఉంది. సో నెక్స్ట్ మనకి అవుట్ రీచ్ అండ్ ఇన్క్లూసివిటీ. సో ఈ అవుట్ రీచ్ అంటే ఏంటి? జెండర్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. అంటే మేల్ టు ఫీమేల్ ప్రపోర్షన్స్ అనేవి ఎక్కువ. ఒక క్లాస్లో మేల్ స్టూడెంట్స్, నేను చదువుకున్న టైంలో అయితే మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఇలాంటి ఇంజనీరింగ్స్లో మేల్ ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. సో మేల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. ఫీమేల్ స్టూడెంట్స్ ఒక 30 క్లాస్ రూమ్ స్ట్రెంత్ అనుకుంటే ఆ 30 క్లాస్ రూమ్ స్ట్రెంత్లో ఒక 4 ఫీమేల్ స్టూడెంట్స్ ఉంటే మిగతా వాళ్ళందరూ మేల్ స్టూడెంట్సే ఉండేవాళ్ళు. సో అది మనకి జెండర్ బ్యాలెన్సింగ్ కాదు కదా. సో అందుకే మనకి ఏమవుతుంది అంటే జెండర్ బ్యాలెన్సింగ్ని కూడా మనం చూసుకోవాలి. మొత్తం ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ఆ ఇంజనీరింగ్ కానీ ఇంకేదైనా సరే డిపార్ట్మెంట్లో, దాంట్లో మేల్ మెంబర్స్ ఎంత, ఫీమేల్ మెంబర్స్ ఎంత అనేది చూసుకోవాలి. నెక్స్ట్ రీజనల్ డైవర్సిటీ. సో ప్రతి ఏరియా నుంచి మనకి రిప్రజెంటేషన్ కావాలి. రిప్రజెంటేషన్ ఆఫ్ డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఆల్సో. సో వాళ్ళకి హిస్టారికల్లీ వాళ్ళకి ఏమైంది అంటే బ్యాక్వర్డ్నెస్ ఉండటం కారణంగా వాళ్ళు నెమ్మదిగా ఇప్పుడిప్పుడే వాళ్ళు తెలుసుకుంటున్నారు. సో అందుకే మనం ఏం చేయాలంటే డిసడ్వాంటేజ్ గ్రూప్స్ని కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉన్నాయా, వాళ్ళకి ఇచ్చిన ప్లేస్మెంట్స్లోనే చాలాసార్లు వాళ్ళు ప్లేస్ అవ్వకుండా ఉంటారు. సో అందుకే దీనికి కూడా కన్సిడర్ చేస్తారు. ఇంకా మిగిలిపోయిన 10% ఏదైతే ఉందో దీని మీద మొత్తం చర్చ అంతా పర్సెప్షన్. ఈ పర్సెప్షన్ అనేది ఏంటి? పియర్ రివ్యూ అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఐఐటి మెడ్రాస్ ఉందనుకోండి,
ఈ ఐఐటి మెడ్రాస్ గురించి మిగతా ఐఐటీస్ అండ్ మిగతా సంస్థలు ఈ వాళ్ళ యొక్క ఒపీనియన్. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఐఐటి ఢిల్లీ ఐఐటి మెడ్రాస్ మంచిది అని చెప్పింది, ఐఐటి కేజీపీ ఐఐటి మెడ్రాస్ మంచిది అని చెప్పింది, ఐఐటి హైదరాబాద్ ఇవన్నీ ఐఐటి మెడ్రాస్ని ఫస్ట్ ప్లేస్లో ప్లేస్ చేసి ఇంకొక ఐఐటిని సెకండ్ ప్లేస్లో అలా ఎప్పుడైతే పెడతాయో దాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని చూసి అలా కూడా కన్సిడర్ చేస్తారు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ కాంట్రవర్షియల్ పాయింట్ అనమాట. రైట్ నో ఇదే కాంట్రవర్షియల్ పాయింట్. ఎందుకు కాంట్రవర్షియల్ పాయింట్ అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ కొత్తగా వచ్చిన ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూట్స్. కొత్తగా వచ్చిన ఇన్స్టిట్యూట్స్ గురించి ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పట్లేదు. అంత మాత్రాన అక్కడ ఎడ్యుకేషన్ అనేది మీన్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారా అంటే లేదు. సో అందుకే అనమాట ఈ ర్యాంకింగ్ ఏదైతే ఉందో ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ మీద క్రిటిసిజమ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో హెన్స్ 100% ర్యాంకింగ్ అనేది ఇలాగా కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఉన్న కీ ట్రెండ్స్ ఒకసారి చూసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే ఐఐటి చెన్నై, అదే ఐఐటి మెడ్రాస్ ఇది మనకి కన్సిక్యూటివ్లీ 10th ఇయర్ అనమాట. సో 2015లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు ఇంజనీరింగ్లో ఐఐటి మెడ్రాస్ వరుసగా ప్రతి ఇయర్ టాప్లో ఉంది. ఇక నెక్స్ట్ యూనివర్సిటీ కేటగిరీ చూసుకుంటే ఐఐఎస్సి బెంగళూరు ఇది మనకి 10th కాన్సిక్యూటివ్ ఇయర్ 2015 నుంచి ఇప్పుడు వరకు యూనివర్సిటీ కేటగిరీలో టాప్ నాచ్లో ఉంది. ఇక నెక్స్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ చూసుకుంటే మళ్ళీ వన్స్ అగైన్ ఐఐఎస్సి బెంగళూరుకి మనకి యూనివర్సిటీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో మళ్ళీ మనకి ఏమైందంటే టాప్ నాచ్లో ఉందన్నమాట. సో రీసెర్చ్లో అయితే 10 years టాప్లో ఉంది. యూనివర్సిటీ లెవెల్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే ఫస్ట్ ఫర్ 5th year 5 సంవత్సరాలు వరుసగా ఐఐఎస్సి బెంగళూరుకే టాప్ ప్లేస్ రావటం అనేది గమనార్హం. ఇక మేనేజ్మెంట్ కేటగిరీ మనం కనుక చూసుకుంటే ఐఐఎంఏ అహ్మదాబాద్ ఇది మనకి ఫస్ట్ పొజిషన్ని రీటైన్ చేసుకుంది. ఇంకా నెక్స్ట్ మెడికల్లో మనకి ఎయిమ్స్ ఢిల్లీ మనకి ఇది టాప్లో ఉంది అనమాట. ఇంకా లా డిపార్ట్మెంట్ మనం చూసుకుంటే NLSIU బెంగళూరు ఇది మనకి లీడర్షిప్లో టాప్లో ఉండటం అనేది కనిపిస్తుంది. ఇక లెటెస్ట్ యాక్చువల్లీ కన్సిడర్ అబౌట్ కాలేజెస్లో మనకి హిందూ కాలేజ్ ఢిల్లీలో ఇది మనకి ఫస్ట్ ర్యాంక్గా తెచ్చుకుంది. సో మొత్తం మనకి 10 కాలేజెస్ ఉంటే 6 కాలేజెస్ మనకి 6 కాలేజెస్ దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ అనమాట. ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో IARI ఇది మనకి ఢిల్లీలో మనకి ఏమైంది అంటే ఇట్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అ లీడర్ ఫస్ట్లో ఉంది. ఇంకా న్యూ కేటగిరీ మనం చూసుకుంటే ఐఐటి మెడ్రాస్ టాప్ SDG బేస్డ్ ర్యాంకింగ్స్. సో మనం చూసుకున్నాం కదా క్యాంపస్లో మనకి చెట్లు పెంపుదల దాన్ని మెయింటైన్ చేయటం ఇవన్నీ కూడా SDG కేటగిరీలో ఉంటుంది. మళ్ళీ ఐఐటి మెడ్రాస్ అనేది టాప్లో ఉండటం అనేది మనకి కనిపిస్తుంది. ఓకే, సో నౌ లెట్ us see the criticisms and the pitfalls. క్రిటిసిజమ్స్ మనం చూసుకుంటే ఓవర్ ఎంఫసిస్ ఆన్ ద రెప్యుటేషన్, అదే నేను పియర్ పర్సెప్షన్ చెప్పాను కదా 10%. సో అది మనకి ఏమవుతుంది ఎంప్లాయర్స్. సో ఇది మనకి ఏమైంది అంటే ఏదైతే అర్బన్లో ఉన్నాయో వాటికి మాత్రమే మంచి రెప్యుటేషన్ ఉంది అనే ఒక మిస్కన్సెప్షన్ ఉంది. సో దాని మీద క్రిటిసిజం ఉంది. ఇంకా అవుట్ రీచ్ అండ్ ఇంక్లూసివిటీ గ్యాప్స్లో మనం చూసుకుంటే రీజనల్ అండ్ జెండర్ డైవర్సిటీ మీద ఇంకా కూడా ఫోకస్ చేయాల్సి ఉంది. ఇస్ దట్ ఓకే? సో ఇంతటితో ఈ ఆర్టికల్ అనేది అయిపోతుంది. ఇప్పుడు మనం దీని మీద మనకి ఎలాంటి MCQs రావచ్చో ఒకసారి మనం చూద్దాం. With reference to the National Institutions Ranking Framework, consider the following statements. It was launched in 2015 by the Ministry of Education. Statement number 1 is correct. Statement number 2, research and professional practice carries the highest weightage in the evaluation category. So research and professional practice అది కూడా చెప్పాలి అంటే దానికి కూడా 30% అనేది ఉంది. ఓకే, సో టీచర్స్ ఫ్యాకల్టీ పొజిషన్కి 30%, బట్ దాన్ని ఫస్ట్ కేటగిరీలో పెట్టారు. బట్ వెయిటేజ్ పరంగా చూసుకుంటే రెండింటికి కూడా సేమ్ ఉంది. సో టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్కి ఈ రెండింటికి 30% ఉన్న అది ఫస్ట్, ఇది సెకండ్లో ఉంది. కాబట్టి స్టేట్మెంట్ నెంబర్ 2 ఇన్కరెక్ట్ అవుతుంది. థర్డ్ స్టేట్మెంట్, ఇన్ 2025 ఐఐటి మెడ్రాస్ ర్యాంక్ ఫస్ట్ ఇన్ ద ఓవరాల్ కేటగిరీ ఫర్ ద 7th consecutive year, అది కూడా కరెక్టే. ఓకే, ఇంజనీరింగ్ కేటగిరీలో అయితే ఐఐటి మెడ్రాస్కి 10 years నుంచి ఫస్ట్ అనేది ఉంది. ఇంకా న్యూగా మనకి SDG గోల్స్లో మనకి ఏదైతే గ్రీనరీ కాన్సెప్ట్ తెచ్చారో దాంట్లో కూడా ఫస్ట్ రావటం అనేది కనిపిస్తుంది. రైట్, సో ఇప్పుడు మన అపతాని ట్రైబ్ గురించి చదువుకుందాం. నార్త్ ఈస్ట్కి సంబంధించి ఏదైనా ఆర్టికల్ మనకు వచ్చిందంటే అది స్టేట్ PSCస్కి, ముఖ్యంగా UPSCకి చాలా చాలా నచ్చే ఒక ఆర్టికల్. ఎందుకంటే చాలా అక్కడ డైవర్సిటీ ఆఫ్ ట్రైబ్స్ ఎక్కువ ఉండటం కారణంగా వాళ్ళకు ఉండే ఫెస్టివల్స్ కానీ, వాళ్ళ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ యొక్క కల్చర్ కానీ
చాలా ఎంటైసింగ్గా ఉంటాయి అన్నమాట స్టేట్ పిఎస్సిస్కి అను యూపీఎస్సికి. సో అందుకని మనకి వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఒక ఆర్టికల్ న్యూస్లో కనుక వస్తే దాన్ని డెఫినెట్లీ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఆంథ్రోపాలజీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళకి మనకి ఏముంటుంది అంటే ట్రైబల్ ప్రొఫైల్ పేపర్ నెంబర్ 2 6th నుంచి మనకి మొత్తం ట్రైబల్ ఇండియా అవుతుంది కాబట్టి ట్రైబల్ ప్రొఫైల్లో మన అపతాని ట్రైబ్స్ గురించి కూడా మనం చదువుకుంటాం. హెన్స్ దిస్ ఆర్టికల్ ఈస్ గోయింగ్ టు బీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఆల్సో. సో నౌ లెట్ us యాక్చువల్లీ అండర్స్టాండ్ అబౌట్ దిస్ కాన్సెప్ట్ అపతాని ట్రైబ్స్. సో అపతాని ట్రైబ్స్ మనకి అరుణాచల్ ప్రదేశ్లో 0 వ్యాలీలో మనకి ఉంటారు. నాట్ దిస్ 0 సున్నా వ్యాలీ కాదు, 0 అని చెప్పి వాళ్ళ భాషలో ఈ వ్యాలీలో మనకి ఇక్కడ ఉంటారనమాట. సో వాళ్ళు ఏమైంది అంటే అక్కడ ఈ అపతాని ట్రైబ్స్లో ఉండే విమెన్కి ఒక పర్టికులర్ ఆచారం అనేది ఉంది. ఏంటి ఆ ఆచారం? వాళ్ళకి వుడెన్ నోస్ రింగ్ అనేది, సో వాళ్ళ ముక్కుకి ఇక్కడ ఒక వుడెన్ నోస్ రింగ్ అనేది ఉంటుంది అనమాట. అంతేకాకుండా వాళ్ళకి టాటూ ఫోర్ హెడ్ నుంచి అది మనకి ముక్కు మీదకి రావాలి, నోస్ టిప్ వరకు రావాలి. ఇక్కడ నుంచి ఈ నోస్ టిప్ వరకు వర్టికల్ లైన్స్తో టాటూ అనేది వేస్తారు. అంతేకాకుండా ఈ చిన్ని మీద కూడా ఈ టాటూ అనేది వర్టికల్ లైన్స్గా వేస్తారు. ఎందుకు అలా వేస్తారు అంటే ఐడెంటిటీ కాబట్టి. వై? బికాస్ these tribes which are actually staying, they constantly fight with each other in order to have access to the resources. అక్కడ ఉన్న రిసోర్సెస్ని యాక్సెస్ చేయడం కోసం కాన్స్టెంట్గా ఈ కొట్టుకుంటూ ఉంటాయి. అలా కొట్టుకున్న క్రమంలో ద ట్రైబ్ విచ్ హ్యాస్ లాస్ట్ ద బ్యాటిల్, వాట్ విల్ హ్యాపెన్? దట్ ట్రైబ్ విచ్ హ్యాస్ వన్ ద బ్యాటిల్, దే అబ్డక్ట్ ద గర్ల్స్. సో కొంతమంది అమ్మాయిల్ని అబ్డక్షన్స్ చేసుకొని వెళ్ళిపోతాయి. సో తర్వాత ఈవెన్చువల్లీ వీళ్ళు వాళ్ళ తెగకి సంబంధించిన అమ్మాయిని కనుక్కోవాలి అంటే ఈ టాటూ క్లియర్గా విజిబుల్గా ఉంటుంది కాబట్టి అందుకనే హెన్స్ వీళ్ళు ఈ ప్రాక్టీస్కి వెళ్ళారనమాట. సో బట్ ఇది ప్రాక్టీస్ ఏమైంది అంటే 1970లో 1970లో ఈ ప్రాక్టీస్ని ఆపేశారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఆ ఫియర్లో బతకాల్సిన అవసరం లేదు. వై? బికాస్ ద ఎంటైర్ కంట్రీ ఈజ్ ప్రొటెక్టెడ్ బై ఇండియా కాబట్టి. సో దట్ ప్రాక్టీస్ అనేది ఏమైంది అంటే ఇట్ ఫైన్స్ నో రెలవెన్స్ ఇన్ ద మోడర్న్ సొసైటీ అని చెప్పి 1970. అండ్ మోర్ ఓవర్ ఇట్ ఇస్ పెయిన్ఫుల్ ఆల్సో. ఒక అమ్మాయి తన 10 ఏళ్ల వయసుకి వచ్చిన తర్వాత బిఫోర్ షీ హిట్స్ అప్ ప్యూబర్టీ ఏం చేసేవాళ్ళంటే ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హర్ దే ఇంబైబ్ దిస్ టైప్ ఆఫ్ కల్చరల్ ప్రాక్టీస్. ఓకే, సో ఇక్కడ మనకి ఏం చేశారు అంటే ఆ ట్రైబ్లో మనకి ట్రెడిషనల్ ఫేషియల్ టాటూస్ అనేవి, వుడెన్ నోస్ ప్లగ్స్ అనేవి ఈ ప్రాక్టీస్ని బ్యాన్ చేశారు 1970లో. బట్ ఇది ఏమైంది అంటే ఈ 1970 కంటే ముందు ఉన్న ప్రతి ఒక్క అమ్మాయికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఈ టాటూ అనేది ఉంది. ఇంకా ఆ ట్రైబ్కి సంబంధించిన లాస్ట్ తెగలు మనకి ఏమైందంటే ఎవరైతే 1970 కంటే ముందు ప్రయర్ టు 1970 ద విమెన్ హూ గాట్ దిస్ టాటూ, అది మనకి లాస్ట్ జనరేషన్ అనమాట. సో దే వాంట్ టు సెలబ్రేట్ దిస్. సో ఇంకా అపతాని మనం చూసుకుంటే అపతాని ట్రైబ్కి మిగతా నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ తన్, ఆపా, తాని ఆర్ ఆపా. ఓకే, సో వాళ్ళు మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉండే ఇండిజీనియస్ ట్రైబ్స్ వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళకి ఒక కల్చరల్ ఐడెంటిటీ. సో ట్రైబ్స్ కనుక మనం చూసుకుంటే సో we call a community or we label a community as a tribal community based on their cultural identity. Their cultural identity should be distinct and then they should have good ecological knowledge and sustainable traditional practice. ఇవన్నీ కూడా వాళ్ళు ఫాలో చేస్తున్నారు. ఇంకా వీళ్ళ హ్యాబిటాట్ మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అరుణాచల్ ప్రదేశ్ 0 వ్యాలీలో మనకి ఉంటారు. సో ఆ వ్యాలీ మనకి బౌల్ షేప్డ్గా ఉంటుందంట, సీనిక్గా ఉంటుంది. ఈస్టర్న్ హిమాలయన్ రేంజెస్ ఇవన్నీ కూడా మనకి అక్కడ ఉండటం అనేది కనిపిస్తుంది. ఇంకా అపతాని ఫేషియల్ టాటూస్ మనం చూసుకుంటే ట్రైబల్ ప్రొటెక్షన్ స్ట్రాటజీ. ఇది రేట్స్ కానీ అబ్డక్షన్ జరిగినప్పుడు నేబరింగ్ ట్రైబ్స్ అప్పుడు ఏం చేస్తారు అంటే వాళ్ళ అమ్మాయిల్ని వాళ్ళు వెనక్కి తెచ్చుకోవడం కోసం ఈ మార్కర్ ఐడెంటిటీ ఒక కల్చరల్ ప్రైడ్గా ఇది వాళ్ళకి సంబంధించి ఉంటుంది. ఓకే, సో ఇంతటితో ఈ ఆర్టికల్ మనకి కంప్లీట్ అయిపోతుంది. సో ఒకసారి మనం దీని గురించి వచ్చే MCQs ఒకసారి చదువుకుందాం. విత్ రెఫరెన్స్ టు ద అపతాని ట్రైబ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద అపతాని ఇన్హాబిట్ ద 0 వ్యాలీ ఇన్ अरुणाचल प्रदेश को तो सही है, करेक्ट है. स्टेटमेंट नंबर 1, अपतानी women traditionally wore facial tattoos and wooden nose plugs as a protection strategy. करेक्ट है. ఇంకా నెక్స్ట్ మనకి ద ప్రాక్టీస్ ఆఫ్ టాటూయింగ్ అమాంగ్ అపతాని విమెన్ కంటిన్యూస్ టు బి ఫాలోడ్ ఈవెన్ టుడే బై ద యంగర్ జనరేషన్. ఇది తప్పు. సో మనకి ఆప్షన్ నెంబర్ A ఈజ్ ఓన్లీ కరెక్ట్. నౌ లెట్ us అండర్స్టాండ్ ద అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్ ద డే, దట్ ఈజ్ CP రాధాకృష్ణన్ గారు మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎలెక్ట్ అయ్యారు. ఎందుకంటే మనకి జగదీప్ ధన్కర్ గారు
హెల్త్ రీజన్ని సైట్ చేసి రిజైన్ చేయడం అనేది జరిగింది. సో అందుకే మనకి మహారాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో సిపి రాధాకృష్ణన్ గారు, సో ఆయన మనకి భారతదేశానికి 17వ వైస్ ప్రెసిడెంట్గా మనకి ఎలెక్ట్ అయ్యారన్నమాట. ఈయన మనకి ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ 452 ఓట్స్ అనేది తెచ్చుకున్నారు. అపోజిషన్ క్యాండిడేట్ ఎవరు అంటే జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, హూ గాట్ 300. ఆయనకి 300 ఓట్స్ వచ్చాయి, ఈయనకి 452 ఓట్స్ వచ్చాయి. హెన్స్ హీ ఈస్ డిక్లేర్డ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే ఓటింగ్ వ్యవస్థలో ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అని చెప్పేసి ఈ ఎలక్షన్ పద్ధతి అనేది ఉంది. ఈ ఎలక్షన్ పద్ధతి అనేది మనం ఎక్కడ ప్రాక్టీస్ చేస్తాం? ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో. సో మనకి నచ్చిన క్యాండిడేచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓట్ వేసి మనం వస్తాం. దాన్నే ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనకి ఈ ఎలక్షన్ మెథడ్ మనం చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్, రాజ్యసభ ఎంపీస్కి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది మనకి కనిపిస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో ఫాలోడ్ బై హోమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్కి సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. అంటే మనకి 2 లేదా 3 కంటెస్ట్ చేస్తున్నారు అనుకోండి ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్కి. సో ఇతనికి ABC అని నేమ్ ఇద్దాం. సో ఒక 50 మెంబర్స్ ఏని వాళ్ళ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఇంకో 50 మెంబర్స్ బిని వాళ్ళ యొక్క సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఇతనికి థర్డ్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మిగతా 50 మెంబర్స్ అలాగా వాళ్ళు మార్చి ఇస్తే ఎవరికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ ఎక్కువ వచ్చాయో వాళ్ళని మొత్తం క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఏకి సెకండ్ ప్రిఫరెన్స్ ఎంతమంది వేశారు, థర్డ్ ప్రిఫరెన్స్ ఎంతమంది వేశారు, ఇలా క్యాలిక్యులేట్ చేసి దాన్నే మనం ఏమంటాం? ప్రిఫరెన్షియల్ ఓట్స్ అని చెప్పేసి అంటాం. సో ఎవరికైతే ఫస్ట్ ప్రిఫరెన్షియల్ ఓట్స్ ఎక్కువ వస్తాయో సో వాళ్ళని డెఫినెట్లీ డిక్లేర్ చేసేస్తారన్నమాట. సో అండ్ సో పర్టికులర్ క్యాండిడేచర్గా మనకి డిక్లేర్ చేస్తారు. ఓకేనా? ఇంకా ఎలక్టోరల్ కాలేజ్ మనం చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ లాగా స్టేట్ అసెంబ్లీస్కి ఏ సంబంధం అనేది లేదు. ఇక్కడ మొత్తం కూడా మనకి ఏమవుతుంది అంటే లోక్సభ అండ్ రాజ్యసభ ఎంపీస్కి మాత్రమే దీంట్లో మనకి రోల్ అనేది ఉంటుంది. టోటల్ స్ట్రెంత్ 788 మొత్తం స్ట్రెంత్. లోక్సభ 245, రాజ్యసభ 543. ఇంకా యాక్చువల్ స్ట్రెంత్ డ్యూరింగ్ ద పోల్ మనం చూసుకుంటే 781 అనేది మనకి మొత్తం వేకెన్సీస్ ఉన్నాయి. ఓట్స్ పోల్డ్ 767. ఈసారి మనకి దాంట్లో వ్యాలిడ్ ఓట్స్ 752, ఇన్వాలిడ్ 15, అబ్స్టైన్ 14 ఎంపీస్. ఇంకా మార్జిన్ ఆఫ్ విక్టరీ మనం చూసుకుంటే 152 ఓట్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఇంకా సిపి రాధాకృష్ణన్ గారు కనుక చూసుకుంటే ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఈయనకి చాలా మంచి పేరు అనేది ఉంది అనమాట. సో బీజేపీలో చాలా పదవులు ఈయన హోల్డ్ చేసుకుని ఉన్నారు. 2 సార్లు లోక్సభలో 1998, 1999లో నుంచి కోయంబత్తూరు నుంచి ఈయన విన్ అవటం అనేది జరిగింది. ఇంకా హీ సర్వ్డ్ యాజ్ అ తమిళనాడు బీజేపీ చీఫ్. సో మనకి బీజేపీ చీఫ్గా ఈయన సర్వ్ చేశారన్నమాట 2004 and 2007 టైం పీరియడ్. ఇంకా అంతకుముందు జార్ఖండ్ గవర్నర్గా 2023 అండ్ మహారాష్ట్ర 2024. ఇంకా హీఈస్ నోన్ యాజ్ ఈయనని ఏంటంటే వాజ్పేయి ఆఫ్ ద కోయంబత్తూర్ అని చెప్పేసి పిలుస్తారు. హీఈస్ నోన్ ఫర్ హిజ్ ఇంటిగ్రిటీ అండ్ డిగ్నిటీ. ఇప్పుడు మనం ఒకసారి ఏంటి అంటే వైస్ ప్రెసిడెంట్ కాన్స్టిట్యూషనల్ రోల్ ఒకసారి చూద్దాం. ఆర్టికల్స్ మనకి 63 నుంచి 70 వరకు మనకి ఏం అవుతాయంటే దే టాక్ అబౌట్ ద రోల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. సో మనకి సెకండ్ హైయెస్ట్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అనమాట. ఈయన మనకి ఏమవుతారు అంటే హీ విల్ యాక్ట్ యాజ్ అ ప్రెసిడెంట్ ఓన్లీ వెన్ ద ఆఫీస్ ఫాల్స్ వేకెంట్ అంటిల్ ద న్యూ ఎలక్షన్. సో న్యూ ఎలక్షన్ వచ్చేంత వరకు ఆ ఆఫీస్ ఏదైతే వేకెంట్గా ఉంటుందో అప్పుడు వాట్ విల్ హ్యాపెన్, హీ విల్ యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్. ఇంకా ఎలక్షన్లో మనం చూసుకుంటే ఎలక్టోరల్ కాలేజ్ 2 హౌసెస్ ఏదైతే పార్లమెంట్లో ఉన్నాయో లోక్సభ రాజ్యసభలో ఆ ఎంపీస్ మాత్రమే దీంట్లో కాన్స్టిట్యూట్ చేస్తారు. సో మనకి మొహమ్మద్ హమీద్ అన్సారీ గారు మనకి ఏమయ్యారు అంటే హీఈస్ ద ఓన్లీ వైస్ ప్రెసిడెంట్ హూ హ్యాస్ కంప్లీటెడ్ హిస్ 2 full terms. ఆయన 2 సార్లు ఎన్నికయ్యారు, 2 సార్లు కంప్లీట్గా టర్మ్ని మనకి కంప్లీట్ చేసుకున్నారు అనమాట. August 11, 2007 నుంచి 2017 వరకు. ఓకే, మనకి ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఆర్టికల్స్ 63 నుంచి 70 ఇవన్నీ మనకి ఏమవుతాయి వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్ గురించి మాట్లాడతాయని చెప్పాం కదా. 63 ఏమని చెప్తుంది అంటే దెర్ విల్ బీ అన్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్. వై? బికాస్ ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ ఎందుకు ఉండాలి అంటే హీఈస్ ఎక్స్ అఫీషియో చైర్పర్సన్ ఆఫ్ ద రాజ్యసభ. ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ అవుతారో ఆటోమేటికలీ వాళ్ళు రాజ్యసభకి ఏమవుతారు, వాళ్ళు చైర్మన్ అనేది అవుతారు. లోక్సభకి అయితే స్పీకర్ ఉంటారు, రాజ్యసభకి చైర్మన్ ఉంటారు, గుర్తుపెట్టుకోవాలి ఇది.
ఆర్టికల్ 64 ఏమని చెప్తుంది అంటే వైస్ ప్రెసిడెంట్ షల్ నాట్ హోల్డ్ ఎనీ అదర్ పెయిడ్ పోస్ట్. ఆబ్వియస్లీ ఇంకా ఏ పెయిడ్ పోస్టులు ఇవన్నీ ఉండకూడదు, వైస్ ప్రెసిడెంట్ ఉంటున్నారు కాబట్టి. అంతేకాకుండా ఈయన ఏం చేస్తారు అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ డిఫాక్టో చైర్మన్గా ఉండాలి అని 64 ఆర్టికల్ మనకి చెప్తుంది. అంటే రాజ్యసభ చైర్పర్సన్గా ఉంటారని ఆర్టికల్ 64 మనకి చెప్తుంది. ఒకటి ఆయన ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ పెట్టుకోకూడదు, నెక్స్ట్ మనకి ఆటోమేటిక్గా ఆయన రాజ్యసభకి చైర్మన్ అవుతారని. ఇంకా 65 ఆర్టికల్ మనకి ఏమని చెప్తుంది అంటే బ్రీఫ్ గ్యాప్స్ ఏదైతే ఆఫీస్లో ఉంటాయో ప్రెసిడెంట్ గారు ప్రెజెంట్లో అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఏమవుతారు అంటే ఆ గ్యాప్ని ఫిల్ చేస్తారు. ఆర్టికల్ 66 ఏమని చెప్తుంది అంటే ద మెంబర్స్ ఆఫ్ అన్ ఎలక్టరల్ కాలేజ్ మేడప్ ఆఫ్, సో ఆయన ఎవరు ఎన్నుకుంటారు, సో 2 లోక్సభ రాజ్యసభలో ఉన్న ఎంపీస్ వాళ్ళు ఎన్నుకుంటారు అని ఆర్టికల్ 66 మనకి చెప్తుంది. ఇక వైస్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ టు సర్వ్ ఇన్ ద ఈదర్ హౌస్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్. సో అక్కడ మనకి ఏ హౌస్లో కూడా ఆయన ఉండరు. ఇంకా నెక్స్ట్ మనకి ఆర్టికల్ 67 ఏమని చెప్తుంది అంటే ఆయన అపాయింట్మెంట్ నుంచి వైస్ టెన్యూర్ ప్రెసిడెంట్ ఆఫీస్లో ఉన్నప్పుడు 5 ఏళ్ళు సర్వ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఆర్టికల్ 68 ఏమని చెప్తుంది అంటే ఆయన టర్మ్ ఎక్స్పైర్ అవ్వకముందు మనకి ఏం చేయాలి అంటే ఆ వేకెన్సీస్ అనేది ఫిల్ చేయాలి. ఆ వేకెన్సీ ఫిల్ చేసేంత వరకు ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉంటారు. సో ఈ వైస్ ప్రెసిడెంట్ ఆఫీస్కి ఎలక్షన్ మనకి ఎవరు కండక్ట్ చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఓకే. ఇంకా అంతేకాకుండా మనకి ఎంపీస్కి, తర్వాత నెక్స్ట్ మనకి ఏమవుతుంది అంటే ఎమ్మెల్యేస్కి, వీటన్నిటికీ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే మనకి ఏం చేస్తుంది అంటే ఎలక్షన్ని కండక్ట్ చేయడం అనేది చూస్తాం. ఇంకా ఎలక్షన్స్ అనేవి మనకి తొందరగా కండక్ట్ చేయాలంటుంది వేకెన్సీస్ అనేవి వైస్ ప్రెసిడెంట్ డెత్, రెసిగ్నేషన్ ఆర్ రిమూవల్ జరిగినప్పుడు. ఇప్పుడు మనకి రెసిగ్నేషన్ జరగటం కారణంగా ఇమీడియట్గా వైస్ ప్రెసిడెంట్ ఈ పోస్ట్ని ఫిల్ చేశారు. ఇంకా ఆర్టికల్ 69 మనకి ఏమని చెప్తుంది అంటే ప్రతి ఒక్క వైస్ ప్రెసిడెంట్ ఓత్ అండ్ అఫర్మేషన్ అనేది ప్రెసిడెంట్ ముందు తీసుకోవాలి అని చెప్పేసి హీ హ్యాస్ నామినేటెడ్ ఇన్ దిస్ కెపాసిటీ. 70 ప్రెసిడెంట్ డ్యూటీస్ ఆర్ డిశ్చార్జ్ ఇన్ ద అదర్. ఈయన మనకి ఎమర్జెన్సీస్లో ప్రెసిడెంట్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తారు, రైట్. సో దీని మీద వచ్చే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి మనం చూద్దాం. ఓకే, క్వశ్చన్లో ఎలా ఎంసీక్యూ ఎలా వస్తుందో చూద్దాం. ద ప్రెసిడెంట్ ఈజ్ ఎలెక్టెడ్ by an electoral college consists of the members of both houses of the parliament. So దీంట్లో మనకి with reference to the election of vice president of India consider the following statements అంటున్నారు. సో ఇక్కడ మనకి ఏమని చెప్తుంది, the first statement, the vice president is elected by an electoral college consisting of the members of both houses of the parliament. Statement number 1 is correct. In the statement number 2, the election follows the system of proportional representation by means of single transferable vote. Adi kuda correct. Ika next, the vice president is also an ex officio member of the union cabinet. Tappu idi manaki em avutundi Rajya Sabhaki. Okay, andike statements number 1 and 2 are only correct. Ika the last article of the day, what it is talking about, ఇది మనకి ఏం దేని గురించి మాట్లాడుతుంది. సో ఇది లాస్ట్ ఆర్టికల్ కాదు, లాస్ట్ బట్ వన్ ఆర్టికల్. సో నేపాల్లో జరుగుతున్న పొలిటికల్ టర్మాయిల్ గురించి మాట్లాడుతుంది. సో నేపాల్లో మనం కనుక చూసుకుంటే యూజువల్లీ మనం ప్రపంచవ్యాప్తంగా ఒక ఫ్రెంచ్ రెవల్యూషన్ని, రష్యన్ రెవల్యూషన్ని, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ని, ఇలాంటి అన్ని పెద్ద పెద్ద రెవల్యూషన్స్ని మనం చూసాం. సో ఈ మోడర్న్ టైంలో మనం కనుక చూసుకుంటే 2011లో అరబ్ స్ప్రింగ్ అనేది మనకి టునీషియా అనే ఒక ఊరు అనకూడదు, దాన్ని దేశం అనాలి. ఈ టునీషియా అనే దేశం మనం కనుక చూసుకుంటే ఈజిప్ట్కి దాని వెస్ట్ సైడ్లో ఉంటుంది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి దాన్ని జాస్మిన్ రెవల్యూషన్ అని కూడా అంటారు. సో స్లోలీ స్ప్రెడ్ అవటం అనేది జరుగుతుంది. అలాగే కొంచెం ఆ ప్యాటర్న్ ఇక్కడ కూడా రిపీట్ అయినట్టు కనిపిస్తుంది. సో మన ఇండియన్ నేబర్హుడ్లో మనం చూసుకుంటే ఇప్పుడు నేపాల్ అనేది ఉంది, బట్ ఎర్లియర్ మనం చూసుకుంటే బంగ్లాదేశ్లో ఇంట్రీమ్ గవర్నమెంట్ అనేది ఉంది, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ కేమ్ ఇంటు ద కంట్రోల్, అండ్ పాకిస్తాన్లో మనం కనుక చూసుకుంటే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏ ఒక్కరికి 5 సంవత్సరాల పరిపాలన చేసే అదృష్టం ఉండదు, ఎందుకంటే వాళ్ళ మిలిటరీ టేక్ ఓవర్ చేసుకుంటూ ఉంటుంది. మనకి ఇమ్రాన్ ఖాన్ గారిని తీసి వాళ్ళు ప్రిజన్లో వేసేయటం అనేది జరిగింది. శ్రీలంకలో పొలిటికల్ టర్మాయిల్ అనేది జరిగింది. మయన్మార్లో జుంటా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు, కానీ మొత్తం పవర్ వాళ్ళే రీటైన్ చేసుకుని ఉన్నారు. సో ఇలాగ మన ఇండియన్ నేబర్హుడ్ అంతా ఇలా ఉంది. ఇప్పుడు ఇది నేపాల్ కూడా సోకింది. సో ఇక్కడ మనకి ఏమైంది అంటే జెన్జీ ప్రొటెస్ట్. సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ సోషల్ మీడియా అనేది విపరీతమైన రోల్ అనేది మనకి ప్లే చేస్తుంది అనమాట. సో మనకి ట్యునీషియాలో కూడా మనకి ఏం జరిగింది అంటే ట్యునీషియాలో కూడా సోషల్ మీడియా బికేమ్ సో పవర్ఫుల్. అబ్దుల్ బొతల్ఫికీ అని చెప్పి ఒక అతను ఏం చేశాడంటే గ్యాస్లిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఎందుకు? ట్యునీషియాలో
విపరీతమైన ఏం జరుగుతుంది అంటే కరప్షన్ ఉంది. ఈ కరప్షన్లో జీవించే కంటే మరణించటం, అది కూడా ఇంత దారుణమైన డెత్, జీవించటం ఓకే అని చెప్పేసి ఆయన ఎప్పుడైతే తను సెల్ఫ్ ఇమ్మోలేషన్కి గురయ్యారో నెక్స్ట్ ఏమైంది అంటే అది దావానంలాగా మొత్తం ట్యునీషియాకి పాకింది. ఈవెన్చువల్లీ వాళ్ళ రాచరికానికి కిందకి తీసుకొని వచ్చారు. మీకు అది మొత్తం మిడిల్ ఈస్ట్లో మొత్తం అని చెప్పకూడదు, కొంతవరకు అయితే పాకింది. దాన్నే అరబ్ రెబిలియన్, అరబ్ రెవల్యూషన్ అని చెప్పేసి అంటాం. సో బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనాకి వ్యతిరేకంగా మనకు అక్కడ ఏమైంది అంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు ప్రధానమైన పాత్ర పోషించారు. వన్స్ అగైన్ ద జెన్జీ కిడ్స్ దే ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. రిజర్వేషన్స్కి గురించి వాళ్ళు ఏం చేశారు అంటే ప్రభుత్వం చేసిన కాల్పుల్లో స్టూడెంట్స్ చనిపోయారు అని చెప్పేసి వాళ్ళు విపరీతంగా తిరుగుబాటు చేశారు. వాళ్ళు ఏం చేశారు అంటే ఫైనల్లీ షేక్ హసీనా గారికి ఒక గంట ఇచ్చారు. ఈ గంటలో మీరు వెళ్ళిపోవాలి, లేదంటే మేము మిమ్మల్ని కంట్రోల్ చేయలేం, అక్కడ వచ్చే అల్లరి మూకల్ని మేము కంట్రోల్ చేయలేం అని చెప్పారు. రెజ్యూమ్ పడిపోయింది. ఇంటరిమ్ గవర్నమెంట్ అనేది ఉంది. సో ఇప్పుడు మనకి మొహమ్మద్ యూనిస్ గారు ఉన్నారు. సో ఇప్పుడు నేపాల్లో కూడా మనకి ఏమైంది అంటే మనకి ప్రో చైనా ఎవరైతే ఉన్నారో ఓలీ గారు, ఓకే, సో ఈయన ఏమైంది అంటే సో మీ ప్రభుత్వంలో కూడా కరప్షన్ ఎక్కువ అయిపోయింది. మీ ప్రభుత్వంలో కరప్షన్ ఏ రేంజ్లో ఎక్కువైంది అంటే ఎంపీ ఎమ్మెల్యేలు వీళ్ళ పిల్లలు మాత్రం చాలా రిచెస్ట్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. మరి కామనర్స్ అయినా మేమెందుకు ఇలాంటి లైఫ్ని లీడ్ చేయాలి? ప్రభుత్వ ఉద్యోగాలు లేవు నేపాల్లో. ప్రభుత్వ ఉద్యోగాలు మీరు చాలా తక్కువ ఇస్తున్నారు, ఇచ్చినా సరే అది కరప్షన్కి ఉంది. ఇంకా ఇలాంటి ప్రభుత్వంలో మేము ఉండాలనుకోవట్లేదని జెన్సీ కిడ్స్ వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఇదంతా ఒక ర్యాపర్ సాంగ్ నుంచి స్టార్ట్ అయింది. ఒక ర్యాపర్ సాంగ్ కి వాళ్ళు బాగా ఇష్టపడిన తర్వాత వీళ్ళు ఏమైందంటే సోషల్ మీడియాలో విపరీతంగా దీని గురించి ట్వీట్స్ చేసుకోవటం, ఇలాంటివి చేయటం తోటి ప్రభుత్వం యుఎస్ఏకి సంబంధించిన, అమెరికాకి సంబంధించిన ఏవైతే యాప్స్ ఉన్నాయో యూట్యూబ్ కానీ, ఎక్స్ కానీ, ఇన్స్టా, ఫేస్బుక్ వీటన్నిటిని బ్యాన్ చేయడంతో యూత్ తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన తర్వాత గవర్నమెంట్ లేదు ఆ బ్యాన్ని ఎత్తివేస్తామని చెప్పినా అంతటితో ఆగలేదు. ఫైనల్లీ ఓలీ గారు ఏం చేశారంటే హీ వెంట్ టు దుబాయ్, నాకేదో హెల్త్ బాగాలేదని ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫైనల్లీ అక్కడ ఇంటరిమ్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఫ్రైడే నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఆవిడ పేరు సుశీలా కర్కి. సో ఈ పిక్చర్లో చూడొచ్చు, ఆవిడ ఏజ్ మనకి 73 అనమాట. సో ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్గా మనకి ఏమయ్యారు అంటే ఆవిడ్ని తీసుకున్నారు. షీ బికేమ్ ద హెడ్ ఆఫ్ ద కంట్రీస్ గవర్నమెంట్. ఇంకా ప్రెసిడెంట్ మనకి రామచంద్ర పౌడేల్ గారు, ఈయన ఏం చేస్తారు, పార్లమెంట్ని డిసాల్వ్ చేశారు. అండ్ ఇంటరిమ్ గవర్నమెంట్ని 6 నెలల్లో మీరు ఎలక్షన్స్ని కండక్ట్ చేయమని చెప్పారు. ఓకే, ఇది ఇన్ షార్ట్గా నేపాల్ గురించి మనం చదువుకోవాల్సిందే. వాళ్ళు నెపో బేబీస్కి వ్యతిరేకంగా చేస్తున్నామని. నెపో బేబీస్ అంటే ఎవరు? ఈ మంత్రులు పిల్లలు అనమాట. వాళ్ళేమో అబ్రాడ్లో చదువుతున్నారు, మేమెందుకు ఇలా అయిపోవాలి? ఇంకా నేపాల్లో మనకి రెమిటెన్సెస్ కారణంగా, ఎందుకంటే నేపాల్ పాపులేషన్ చాలా దేశాల్లో వేరే జాబ్స్ చేసుకుంటుంది. అక్కడ నుంచి వాళ్ళ హోమ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి డబ్బులు పంపిస్తే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి మీరేమో రిచ్ లైఫ్ బతుకుతున్నారు, మా లైఫ్ ఎందుకు ఇలా అవ్వాలి అండ్ మోర్ ఓవర్ టూరిస్ట్ బేస్డ్ కంట్రీ కూడా. సో ఎప్పుడైతే ఈ అమెరికన్ యాప్స్ని బ్యాన్ చేశారో ఇంక దిస్ ఇస్ గోయింగ్ టు ఎఫెక్ట్ టూరిజం అని చెప్పేసి అందుకే వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ ఆర్టికల్ని చదువుకునే ముందు దీని మీద ఎలాంటి ఎంసీక్యూ రావచ్చో చూద్దాం. విత్ రెఫరెన్స్ టు ద రీసెంట్ జెన్సీ ప్రొటెస్ట్ ఇన్ నేపాల్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The immediate trigger for the protest was the government's decisions to impose an internet blackout across the country. మొత్తం ఇంటర్నెట్ బ్లాక్అవుట్ కాదు, ఓన్లీ అమెరికన్ యాప్స్ మాత్రమే. టిక్టాక్ ఇవన్నీ చక్కగా వర్క్ అవుతున్నాయి వాళ్ళు దాంట్లో. జనరేషన్ జీ అకౌంట్స్ ఫర్ ఓవర్ 20% ఆఫ్ ద నేపాల్ పాపులేషన్, ఓవర్ 90% ఆఫ్ ద ఇంటర్నెట్ యూజర్. దట్స్ ట్రూ. ఓకే, 20% మొత్తం పాపులేషన్ 20 మంది మనకి, అంటే 100 పాపులేషన్లో 20 మంది మనకి జెన్జీ వాళ్ళు అయితే, సో దాంట్లో 90 మంది ఏం చేస్తున్నారంట, ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు. సో స్టేట్మెంట్ నెంబర్ 2 కరెక్ట్. ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ రిజైన్ ఇన్ ద వేక్ ఆఫ్ ద ప్రొటెస్ట్. సో అది కూడా కరెక్టే. సో 2 and 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. లాస్ట్ ఆర్టికల్ మనం చూద్దాం. దట్ ఈస్ అబౌట్ ద మలేరియా వ్యాక్సిన్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనియస్ మల్టీస్టేజ్ మలేరియా వ్యాక్సిన్ యాడ్ ఫాల్సీ వ్యాక్స్. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే మన భారతదేశంలో ఇండిజీనియస్గా డెవలప్ చేసిన వ్యాక్సిన్. ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే, ఇఫ్ యూ ఇమాజిన్ దిస్ టు బి ద గ్లోబ్, ఇక్కడ మనకి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, ఇక్కడ ఈక్వేటర్ ఉంది,
ట్రాపిక్ ఆఫ్ కేప్రికాన్ ఉంది. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దే ఆర్ ద బెస్ట్ బ్రీడింగ్ గ్రౌండ్స్ ఫర్ ద మస్కిటోస్కి ఇవి చాలా మంచి బ్రీడింగ్ గ్రౌండ్స్ అనమాట. ఈ మస్కిటోస్ కారణంగా వచ్చే వ్యాధుల్లో మలేరియా చాలా ప్రధానమైన వ్యాధి. ఇది చాలా మందిని ఇప్పటికీ కూడా మరణానికి గురి చేస్తుంది. అందుకే ఏం చేస్తారు అంటే ఈ వ్యాక్సిన్ని తీసుకొని వచ్చారు. సో ఇది మన భారతదేశంలో మల్టీస్టేజ్ మలేరియా వ్యాక్సిన్, అంటే లావా ఎగ్స్ నుంచి అది పెరిగే దశలో ఏదైనా దశలో దీన్ని చంపేసే ఒక వ్యాక్సిన్ అనమాట. దాని పేరు FALCIVAX. ఇది మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అండ్ పార్ట్నర్స్ వీళ్ళు తీసుకుని వచ్చారు. ఇంకా ఇది ఏం ప్రివెంట్ చేస్తుంది? మలేరియా పారాసైట్, అదేంటి ప్లాస్మోడియం ఫాల్సిపారం. ఇది ఎంటరింగ్ ద బ్లడ్ స్ట్రీమ్, ఇది బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అవ్వకుండా దీన్ని బ్లాక్ చేస్తుంది, ఇన్ఫెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ జరగకుండా. ఇక దిస్ ఇస్ డిజైన్ టు బి అఫోర్డబుల్, స్టేబుల్ ఎట్ ద రూమ్ టెంపరేచర్. ఇది రూమ్ టెంపరేచర్లో స్టేబుల్గా ఉంటుంది అంట. మొత్తం 9 నెలల కంటే కూడా ఎక్కువగా ఉంటుంది అండ్ స్కేలబుల్ ఫర్ మాస్ ప్రొడక్షన్. సో అంతేకాకుండా ఇది మనకి చాలా ఎక్కువ మోతాదులో కూడా దీన్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక ఈ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చూసుకుంటే వీళ్ళు లాక్టోకోకస్ లాక్టిస్ అనే ఒక బ్యాక్టీరియా నుంచి ఈ ప్రొడక్షన్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేశారు అనమాట. ఇక క్లినికల్ వాలిడేషన్ ఏమని చెప్తుంది అంటే ఇప్పుడు అసలు ఈ వ్యాక్సిన్ని మాస్లోకి రిలీజ్ చేయొచ్చా లేదా, ప్రజల్లోకి రిలీజ్ చేయొచ్చా లేదా. ఇప్పుడు ఈ టెస్ట్లని ఎవరు చేస్తారు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ న్యూఢిల్లీ, ఇంకా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ సో న్యూఢిల్లీ, వీళ్ళిద్దరు కూడా దీని మీద విపరీతంగా రీసెర్చ్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ వయబుల్ అప్పుడు దీన్ని ఏం చేస్తారు అంటే ప్రజల్లోకి రిలీజ్ చేస్తారు. ఇంకా ICMR ఇన్వెంటెడ్ ఫార్మస్యూటికల్ కంపెనీ. సో ఇవి ఏమైంది అంటే ఇన్వైట్ చేసిందన్నమాట ఫార్మస్యూటికల్ కంపెనీస్కి. ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని యూజ్ చేసుకొని లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయండి, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పి. ఇంకా ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ చూసుకుంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? మల్టీ స్టేజ్, అంటే ఎగ్ స్టేజ్ నుంచి అది పెరుగుదల ఏ స్టేజ్లో అయినా సరే దీన్ని మనం కట్టడి చేయొచ్చు. ఇది మలేరియా పారాసైట్ని టార్గెట్ చేస్తుంది అన్నమాట. దాని డిఫరెంట్ లైఫ్ సైకిల్లో టార్గెట్ చేస్తుంది. 9 నెలలు రూమ్ టెంపరేచర్లో ఇది సేఫ్గా ఉంటుంది. అంటే దీని మీద మనం కంప్లీట్గా ఎక్కువ ఫ్రీజర్స్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ఖర్చుని కూడా ఇది తగ్గిస్తుంది. ఇంకా రిమోట్ అండ్ ట్రైబల్ ఏరియాస్కి కూడా మనం పంపించవచ్చు, అక్కడ మలేరియా బర్డెన్. సో రూరల్ అండ్ ట్రైబల్ ఏరియాలో మనకి యూజువల్లీ ఈ క్లెన్లీనెస్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో, లేకపోతే ఎక్కడైతే గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుందో అక్కడ మస్కిటోస్ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇట్ ఈస్ అఫోర్డబుల్ అండ్ స్కేలబుల్ ఆల్సో. ఇంకా మలేరియా బర్డెన్ మన భారతదేశంలో చూసుకుంటే 1.4% గ్లోబల్ మలేరియా కేసెస్ మన దేశంలోనే ఉన్నాయి. ఇంకా 0.9% గ్లోబల్ మలేరియా డెత్స్ మన దేశంలోనే జరుగుతున్నాయి. ఇంకా 66% ఆఫ్ మలేరియా కేసెస్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉన్నాయి కదా సౌత్ ఈస్ట్ ఏషియాలో. 52% ఆఫ్ డెత్స్ అవుట్ సైడ్ ద సబ్ సహారన్ ఆఫ్రికన్, అక్కడ మనకి 52% డెత్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంకా 95% మన భారతదేశంలో 95% పాపులేషన్ ఈ మలేరియా వ్యాధికి గురయ్యే ఏరియాస్లోనే మనం ఉంటున్నాం. సో మన భారతదేశంలో ఈ వ్యాక్సిన్ రావటం అనేది 100% చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా ఇది ట్రైబల్ అండ్ ఎక్కడైతే విలేజ్ కమ్యూనిటీస్ ఉన్నారో అక్కడ ఈ మలేరియా వ్యాధికి గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీని మాస్ ప్రొడక్షన్ తొందరగా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టాపిక్ మీద మనకి ఎలాంటి MCQs రావచ్చో చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద FALCIVAX. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినియస్ మలేరియా వ్యాక్సిన్ డెవలప్డ్ బై ICMR. ఓకే, ఇట్స్ కరెక్ట్. ఇట్స్ టార్గెట్స్ ద ప్లాస్మోడియం వివాక్స్ కాదు కదా, ప్లాస్మోడియం ఫాల్సిపారం వివాక్స్ని కాదు, ఇది టార్గెట్ చేస్తుంది. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ నెంబర్ 3, ద వ్యాక్సిన్ ఈజ్ స్టేబుల్ ఎట్ రూమ్ టెంపరేచర్, ఇట్స్ స్కేలబుల్ ఆల్సో, అంటే మాస్ ప్రొడక్షన్ చేయొచ్చు ఫర్ ఓవర్ 9 months, గ్రేటర్ దాన్ 9 months దీన్ని రూమ్ టెంపరేచర్లోనే పెట్టచ్చు. ఓకే, ఈ కాంటెక్స్లో ఇది కరెక్ట్. సో ఇలాగా మనం ఈ వీక్లీ రౌండప్ అనేది చేసుకున్నాం. అంతేకాకుండా వీక్లీ రౌండప్లో కరెంట్ అఫైర్స్ని కూడా మనం జాయిన్ చేసాం. మళ్ళీ మండే రోజు మనకి క్లాస్ ఉంటుంది. మీరు మాత్రం మీ ప్రిపరేషన్ని ఆపద్దు, చదువుతూనే ఉండండి. మీ డిజైర్డ్ జాబ్ వచ్చేంత వరకు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మళ్ళీ మండే సెషన్లో కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.